ఇంతసేపేంటి? ఎవరికి అనుమానం రాకుండా రావాలి కదా. సరే సరే, మన పని ఎంతవరకు వచ్చింది? ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను కదా. ఇంకా ఎన్ని రోజులని అక్కడ బాస్ తిడుతున్నాడు. మన పని ఎంత త్వరగా ముగిస్తే నీకంత మంచిది. అర్థమైందా? నేను అసలు ఐశ్వర్యని కాకుండా ఎవరో ఐశ్వర్యకొచ్చే ఆస్తిని తీసుకోవటం చాలా మోసం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనికి ఒప్పుకున్నాను గాని రేపు నేను ఐశ్వర్యని కాను అన్న గుట్టు బయటపడితే హలో చెప్పు. ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఐశ్వర్యని కాను అని తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. అవునా? ఎలా? డాక్టర్ రిచర్డ్ అనిత ఫ్యామిలీ ఫ్రెండ్ అట. అంకుల్ అని పిలుస్తోంది. ఆయన నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తాడట. అప్పుడు ఆయన నేను ఐశ్వర్యని కాదు అని, అసలు ఐశ్వర్యకి ప్లాస్టిక్ సర్జరీ జరగలేదని నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? కథ అంతవరకు వస్తే ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వేమాత్రం అనుమానం రాకుండా నటించు. త్వరలో అక్కడ నీ పని పూర్తి అవబోతోంది. ఎప్పుడు? ఎలా? అది తర్వాత చెప్తాను. ఈలోపు నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. తేడా వచ్చిందో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. బీ కేర్ఫుల్. చెప్పింది అర్థమైంది కదా? నిన్నే. ఓకే, బాయ్. నా పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. నువ్వే నన్ను క్షమించాలి దేవుడా. శంకరం, రారాధనం కింద అడిగితే పైన ఉన్నామని చెప్పారా? రా కూర్చో. కాఫీ టీ ఏమన్నా? కృష్ణ, ఇప్పుడేం వద్దురా. ఏంట్రా మళ్ళా ఏం బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చావు? లేదురా, ఈసారి గుడ్ న్యూస్తో వచ్చాను. అవునా? అవునరా, మన ఇద్దరం ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఉండటానికి చాలా రకాల ప్లాన్స్ వేశాం కదా. వాటన్నిటికంటే మంచి ప్లాను నా కూతురు అలేఖ్య వేసిందిరా. ఏంట్రా ఆ ప్లాను? ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలి అంటే తన భర్త సంతోష్తో కలిసి రావాలి అని అనితకు సూర్యకు కండిషన్ పెట్టిందిరా. డబ్బు కోసం ఆ సంతోష్ ఎగురుకుంటూ వస్తాడు కదా. మొదట నేను సేమ్ నీలాగనే అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరినీ కలిపి సూర్య తీసుకురాడు అని అలేఖ్య చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. అంటే నువ్వు ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వనక్కర్లేదనుకుంటున్నావా? అవును. పొరపాటు పడుతున్నావు. సంతోష్ ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు, ప్రస్తుతానికి ఎవరికీ తెలియదని నీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. అవునరా, వాడు కనిపించడం లేదు. అందుకే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదూ? అవును. సంతోష్ కనపడకుండా ఉండడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ సంతోష్ మామూలోడేం కాదు. వాడు బ్రతికేదే డబ్బు కోసం. దానికోసం వాడు ఏదైనా చేస్తాడు. అరే, ఇన్ని బిజినెస్లు చేసే మనమే డబ్బు గురించి ఇంతగా ఆలోచిస్తుంటే, ఆఫ్టర్ ఆల్ ఆ సంతోష్ గాడు డబ్బు వస్తుందంటే ఎందుకు కామ్గా ఉంటాడు? అంటే సంతోష్ బయటకు వచ్చే అవకాశం లేక ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు. పెద్ద పెద్ద మాఫియా లీడర్స్తో సంబంధాలున్న సంతోష్ అక్షయ్ తన భార్య ఐశ్వర్య అని తెలిసి ఐశ్వర్యతో కలిసి వస్తే నువ్వు డబ్బు ఇస్తావని తెలిస్తే ఎక్కడ ఉన్నా వచ్చి నీ ముందు వాళ్తాడు. అలాంటి సంతోష్ జాడ లేకుండా పోయాడు అంటే సంథింగ్ రాంగ్. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గరకు వస్తే రిలీఫ్ దొరుకుతుంది అనుకుంటే నన్ను ఇలా టెన్షన్ పెట్టి చంపుతున్నావేరా? వాస్తవం మాట్లాడుతున్నాను. అంటే
ఆ సంతోష్ కూడా మళ్ళీ వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. నీ పిచ్చి కాకపోతే 100 కోట్లు వదులుకునేంత అమాయకుడేం కాదు సంతోష్. ఓరి నాయనో, ఇదెక్కడ గోల్రా? ఒరే సంతోష్, ఎక్కడ చచ్చావురా? లేచావా? ఇదిగో జ్యూస్ తీసుకో. చావు బతుకుల మధ్య ఉన్న నన్ను చనిపోకుండా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్ నీతు. ఈ మాట ఇప్పటికి చాలాసార్లు చెప్పావు, కానీ ముందు జ్యూస్ తాగు. నిజంగా నా అదృష్టం బాగుండి అక్షయ్ నేను కారులో ముంబై తీసుకొచ్చేటప్పుడు నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అడవిలో దిక్కుముక్కు లేని చావు చచ్చేవాణ్ణి. అక్షయ్ నువ్వు ఇంట్లో పెట్టుకున్నప్పుడే నీకేదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. నీ టైం బాగుంది కనుక నువ్వు మళ్ళీ నా దగ్గరికే చేరావు. నిజమే నీతు, నీది నాది విడదీరాని బంధం. ఎవరో వచ్చినట్లున్నారు. ఆ, ఉండు చూస్తా. నన్నే చంపాలని చూస్తావంటే నీ పని చెప్తా ఉండు. ఎవరొచ్చుంటారు? కాలింగ్ బెల్ ఎవరు నొక్కుంటారు? ఎవరొచ్చినా పర్లేదు, డోర్ ఓపెన్ చేయి. నేనున్నాను కదా, భయపడకుండా డోర్ తీ. మీరు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు? మేం చాలా కాలంగా ముంబైలోనే ఉంటున్నాం. ఆ విషయం నాకు చెప్పలేదే. చెప్పకూడదనే కామ్గా ఉన్నాం. నీ మీద మాకు నమ్మకం తగ్గింది నీతో. నీకు ఈ సంతోష్ అంటే లవ్ కదా? వీడి మాయ మాటల్లో పడి నువ్వు మన సీక్రెట్స్ అన్ని ఎక్కడ చెప్పేస్తావో అని భయపడి ఈ మధ్య మేము నిన్ను దూరంగా పెట్టాం. ఆడదంతే బాస్, ఎక్కడా లొంగదు, కానీ బాయ్ ఫ్రెండ్ దగ్గర మాత్రం లొంగిపోతుంది. సరే సరే, జరిగింది వదిలేయండి. నేను ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నీ హైదరాబాద్ లవర్ అక్షయ్ దగ్గరికేనా? చెప్పు, అక్కడికేనా? అన్ని వివరాలు తెలుసుకున్న మీకు ఇది తెలుసుకోవడం మాత్రం పెద్ద కష్టమేం కాదు కదా. నీ నోటితో విందామని. మీరందరూ చాలా తెలివిగల వాళ్ళమని ఫీల్ అవుతుంటారు. సరే చెప్తా వినండి. ఈ అమ్మాయి అక్షయ్ అని, నా లవర్ అని మాత్రమే మీకు తెలుసు. దీని వెనుక మీకెవ్వరికీ తెలియని ఒక భయంకరమైన రహస్యం ఉంది. చెప్తా వినండి. ఈ అమ్మాయి అక్షయ్ కాదు, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రూపం మారిపోయిన నా భార్య ఐశ్వర్య. మీరందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. చూసారా నేను హైదరాబాద్లో ఉండి ఎంత పెద్ద నిజం తెలుసుకొచ్చానో. నా భార్య ఐశ్వర్యని అడ్డం పెట్టుకొని
నేను ధనుంజయరావు దగ్గర నుంచి 100 కోట్లు కొట్టేస్తాను. దానిలో నుంచి మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఈ అమ్మాయి ఐశ్వర్యనా? అసలు నమ్మేలా లేదు. లేదు కదూ, మరి అందులోనే ఉంది అసలు సీక్రెట్. నేను చాలా తెలివి తక్కువని అనుకున్నారు కదూ. చూసారా నా టాలెంట్? ఎంత పెద్ద నిజం తెలుసుకుని మీకు చెప్పానో. ఎందుకు ఇలా నవ్వుతారు? నీ దగ్గర ఉన్నది అక్షయ్ అయితే మరి ఈ అమ్మాయి ఎవర్రా? అరే, ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ అమ్మాయిని హైదరాబాద్ పంపించింది మేమే బే. అందరూ అనుకున్నట్టుగా ఈ అమ్మాయి పేరు అక్షయ కాదు, షీలా. అస్సలు నీ పెళ్ళాం ఐశ్వర్యకు రూపం మారిపోయే ప్లాస్టిక్ సర్జరీ జరగలేదు. ఈ షీలాను మేమే హైదరాబాద్ పంపించాం. ఇప్పటి వరకు జరిగిన కథ మొత్తం ఇక్కడుండి మేమే నడిపిస్తున్నాం. మీరు చెప్పేది వింటుంటే నా తల పేలిపోయేలా ఉంది. నీకే కాదు, ఈ కథ విన్న ప్రతి వాళ్ళ పరిస్థితి అంతే. మేము ఇంత కథ నడిపించడానికి ముఖ్య కారణం డబ్బు. మీ మాటలు వింటుంటే పిచ్చెక్కేలా ఉంది. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఐశ్వర్య అక్షయ ఒక్కరు కాదు అని మొదటిసారిగా వింటున్నారు కదా. ముందు అలాగే ఉంటుంది. మెల్లమెల్లగా అసలు కథ చెప్తాం. మాతో రండి. ఎక్కడికి? ముందు చెప్పింది చెయ్యి. నువ్వు తెలివైన వాడివి కాదని నీకు అర్థమైంది కదా. ఇప్పటికైనా మేము చెప్పింది వింటే నీకే మంచిది. లేకపోతే మేమేంటో నీకు చెప్పే పరిస్థితి వస్తుంది. చూసుకున్నది చాలు కానీ రండి. సలాం భాయ్. దర్వాజా खोलो. लाइट खोलो. బాగున్నారా? మా బతుకులు నీ చేతుల్లో ఉండగా ఎలా బాగుంటాన్రా? ఇంకా మమ్మల్ని ఎన్ని రోజులు ఉంచుతారా? మా పని పూర్తయ్యే వరకు. అయినా మీకు ఇక్కడ ఏం తక్కువ? టైంకు తింటున్నారుగా. తిండుంటేనే సరిపోతుందా? ఈ గదిలో పడేసి మాకు నరకం చూపిస్తున్నారు కదరా. మీకు జాలి దయ అనేవి లేవా? మీకు పెళ్ళాం పిల్లలు లేరా? ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే ఇదిగో నీలాగే మమ్మల్ని కూడా ఎవరో ఒకరు కిడ్నాప్ చేసేవారు. వీళ్ళు ఎవరో ఏంటో అర్థం కాక మీ ఇద్దరికి బుర్ర పేలిపోతోంది కదూ. సంతోష్, నీ దగ్గర ఉన్న అక్షయ్ ఫోటో వీళ్ళిద్దరికీ చూపించు. వీళ్ళకా? ఆ అమ్మా అమ్మా షీలా, ఈ ఫోటో నీకెలా వచ్చిందిరా దుర్మార్గుడా? అమ్మా షీలా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా అమ్మాయేరా.
చెప్పరా, నా కూతురు షీలా ఫోటో నీ దగ్గర ఎందుకుంది? నువ్వెవరు? నువ్వు కూడా వీళ్ళ గ్రూపేనా? మీరందరూ కలిసి నా కూతుర్ని ఏం చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? మీకు పుణ్యం ఉంటుంది, ఇప్పటికైనా నా కూతుర్ని వదిలిపెట్టండి. అది చాలా అమాయకురాలు, దానికి ఏం తెలీదు. అందుకే కదా మా పనికి మీ కూతుర్ని సెలెక్ట్ చేసుకుంది. మాకు కావాల్సింది కూడా మీ కూతురు లాంటి సెంటిమెంటల్ ఫూల్సే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకాలం నీతో ఉంటున్న అక్షయ, అదే ఇప్పుడు నువ్వు ఐశ్వర్య అంటున్న షీల, వీళ్ల కూతురని నీకు అర్థమైంది కదా. మిగతా కథ బయట చెప్తాను, పద. బాబు, మా అమ్మాయి ఇంతకాలం మీతో ఉందా? ఎలా ఉంది బాబు మా అమ్మాయి? ఎలా ఉంది? అది ఇప్పుడు వీళ్ళకి షీలా డీటెయిల్స్ చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మీ అమ్మాయి బాగానే ఉందని మీకు అర్థమైందనుకుంటా. షీలా ఏదో ఒక రోజు తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. అంతవరకు మీరు కామ్గా ఉంటే ఇక్కడ మీకు, అక్కడ మీ అమ్మాయి షీలాకి చాలా మంచిది. లేకపోతే అక్కడ మీ అమ్మాయి, ఇక్కడ మీరు పైకి పోతారు. చలో. ఏంటి స్వామీజీ, ఏదో హైరాణలో ఉన్నారు? ఈ ప్రపంచంలో మనుషుల వికృత చేష్టలు చూసి ప్రకృతి విలయతాండం ఎందుకు చేస్తోందో ఇప్పుడు అర్థమవుతుందిరా. అందుకే ఈ సునామీలు, భూకంపాలు. చాలా తొందరగా ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది అనిపిస్తుంది. మీరు మాట్లాడుతుంది దేని గురించి స్వామీజీ? మనుషుల గురించి, వాళ్ళ స్వార్థం గురించి. ఇప్పుడు కొత్తగా వాటి గురించే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అసలు ఐశ్వర్య జీవితంలో అసలు కథ ఇప్పుడు మొదలవుతుందిరా. అసలు ఐశ్వర్య అంటే మరి ఇప్పుడున్న అమ్మాయి నకిలీ. ఆశ్చర్యంగా ఉంది కదూ? నాకు అలాగే అనిపించిందిరా, కానీ నమ్మాలి. ఇప్పుడున్న అమ్మాయి అసలు ఐశ్వర్య కాదు అని నాకు తనని మొదటిసారి చూసినప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు సరిగా గమనించావో లేదో, ఆ అమ్మాయిలో నేను నిజమైన ఐశ్వర్యను అన్న ధీమా ఎక్కడా కనిపించదు. ఎప్పుడు భయం భయంగా, బెరుకు బెరుకుగా ఉంటుంది. గుర్తొచ్చింది స్వామీజీ, ఆ అమ్మాయి భయం భయంగానే ఉంది. అప్పుడే కాదు, ఎప్పుడు మనకు కలిసిన ఆ అమ్మాయిలో ఏదో ఆదుర్దా కనిపించేది. దానికి కారణం ఇప్పుడు అర్థమవుతోంది. ఏమిటి స్వామీజీ? వినాశకాలం, విపరీత బుద్ధులు అని ఊరికనే అన్నారా? ఇక్కడ కొంతమంది స్వార్థానికి మరి కొంతమంది అమాయకులు బలైపోతున్నారు. అలా బలైపోయిన అమ్మాయేరా ఇప్పుడు ఐశ్వర్యగా నటిస్తున్న అమ్మాయి. మీరు ఇంతకాలం ఆ అమ్మాయి అసలు ఐశ్వర్య అని ఎందుకు చెప్పలేదు స్వామీజీ? ఐశ్వర్య విషయంలో తప్పు జరుగుతోందని ఊహించానే గాని ఈ అమ్మాయే నకిలీ ఐశ్వర్య అని నేను పూర్తిగా నిర్ధారణకు రాలేకపోయాను. ఇప్పుడు ఇంకో చోట అసలు ఐశ్వర్య కథ మొదలైంది. అందుకే ఈరోజు ఎందుకో నాలో అలజడి మొదలైంది. అందుకే పొద్దుట నుంచి నేను మామూలుగా ఉండలేకపోతున్నాను. మీరు ఎవరి గురించి పట్టించుకున్నంతగా ఈ ఐశ్వర్య గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు స్వామీజీ? నిజమే, ఈ ఐశ్వర్య కథ లాంటి కథ ఈ ప్రపంచంలో ఎక్కడా ఒక్క చోట కూడా జరగదేమో. అందుకే ఈ ఐశ్వర్య కథ అంటే నాకు అంత ఆసక్తి. అందుకే నేను ఎక్కువగా ఐశ్వర్య గురించి ఆలోచిస్తుంటాను. దానివల్లే తన గురించి నాకు కొన్ని నిజాలు తెలుస్తుంటాయి. మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటామో వాళ్ళ గురించి మనకు తెలియకుండానే చాలా విషయాలు తెలిసిపోతుంటాయి. అలాంటిది నాకు ఐశ్వర్య గురించి తెలియటం పెద్ద కష్టం కాదు. ఇంతకీ అసలు ఐశ్వర్య ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది స్వామీజీ?
ఉంది 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 అసలైన ఐశ్వర్య బ్రతికే ఉంది. అవును, అసలైన ఐశ్వర్య లీలగా నాకు కనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట బ్రతుకు పోరాటం చేస్తోంది. ఉంది, ఐశ్వర్య ఉంది. త్వరలో మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తుంది. అమ్మా ఐశ్వర్య, నువ్వెక్కడున్నావు? 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 సలీం, ఇటెక్కడికి? నా పెళ్ళాన్ని చూడాలి, నా పెళ్ళాన్ని చూడాలి అన్నావు కదా, పద చూపిస్తా. దర్వాజా ఖోలో. చూడరా, చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా బ్రతికెలా తగలబడిందో చూడు. కొన్ని నెలలుగా నన్ను చీకటి గదిలో బంధించారు. నిన్నకే అన్యాయం చేశానని నాకు ఇలా నరకం చూపిస్తున్నారు. నువ్వు మాకేం అన్యాయం చేయలేదు, నీ ఆస్తే నీకు అన్యాయం చేసింది. నా ఆస్తి మొత్తం మీరు ఎప్పుడో దోచుకున్నారు కదా, ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని నన్ను ఇలా హింసిస్తున్నారు. నన్ను ఇన్ని బాధలు పెట్టే బదులు ఒక్కసారిగా చంపేయచ్చు కదా. ఏ కష్టం తెలియకుండా పెరిగిన నన్ను మా డాడీ నువ్వు నా సొంత బావు అని నీకిచ్చి పెళ్లి చేస్తే నన్ను ఈ స్థితికి తీసుకొస్తావా? చెప్పరా, నన్ను ఎందుకు ఇలా చేసావు? నీకు గతం గుర్తొచ్చేసింది? నీ మొహాన్ని మచ్చలు కూడా లేవు. ఇదంతా ఎలా జరిగింది? ఐశ్వర్యం నేనే ఇలా తయారు చేశాను. ప్లాస్టిక్ సర్జరీ జరిగే రోజు ఐశ్వర్యని ఇక్కడికి తీసుకొచ్చి మంచి డాక్టర్ చేత మచ్చలు పోయేటట్లు సర్జరీ చేయించి, అలాగే గతం గుర్తుకు రావటానికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇప్పటి వరకు ఐశ్వర్య కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాను. దానికి 100 రెట్లు ఇప్పుడు సంపాదిస్తాను. నీ స్వార్థం కోసం నువ్వు ఇదంతా చేశావు. కానీ ఆ ధనంజయరావు గారు అలా కాదు. ఏ స్వార్థం ఆలోచించకుండా నేను ఒక ఆడపిల్లననే జాలితో ట్రీట్మెంట్ ఇప్పించబోయారు తెలుసా? ఇంకా ఆపండి. ఎందుకు పిచ్చి వాళ్ళలా మీరంతా అలా నవ్వుతున్నారు? పిచ్చి వాళ్ళం మేం కాదు, నువ్వే. అవునే, నువ్వే పిచ్చిదానివి. మేమందరం నీకు కనిపించే విలన్స్ అయితే ఎవరికి పైకి కనిపించని పెద్ద విలన్ ఆ ధనంజయరావు గారు. ఇంతవరకు మేము నీ ఆస్తి కోసమే ఇన్ని బాధలు పెట్టాం. కానీ ఆ ధనంజయరావు నీ ఆస్తి కోసం నీ రూపాన్నే మార్చేయాలనుకున్నాడు. రూపం మారిపోయిన ఐశ్వర్య అనుకుని నీ ప్లేస్ లో ఉన్న షీలాని చంపేయాలనుకున్నాడు తెలుసా? నాకేం అర్థం కావట్లేదు. అంత అయోమయంగా ఉంది. చెప్పండి, ఏం జరిగింది? ఇంతవరకు వచ్చాక నీకా కథ మొత్తం తిరిగేయటం మంచిది.
అక్షయ్ను చంపితే నీకు ₹1,00,00,000 ఇస్తాను. షార్ట్ కట్లో ఇది నీ కథ. ఈ కథ తెలియని నువ్వు నీ గురించి ప్రతి విషయం నువ్వే షీలాకు చెప్పుకునేలా చేశాం. అర్థమైందా? చూసావా ఐశ్వర్య, నీకు తెలియకుండా నువ్వు అనుకునే అమ్మాయి మీద ఎంత కథ జరిగిందో. ఇప్పుడు అర్థమైందా ధనంజయరావు ఎలాంటి వాడో? ఊత ధనంజయరావు గారే కాదు, మీరందరూ కూడా నా జీవితంతో ఆడుకున్నారు. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఏ తప్పు చేయని సూర్య అనితలు నా కోసం కష్టాలు అనుభవిస్తున్నారు. మీరు చేసిన మోసాలు ఊరికే పోవు, ఏదో ఒక రోజు శిక్ష మీ అందరికీ శిక్ష పడుతుంది. సర్లే, ఇలాంటివన్నీ ఆలోచించే ఓపిక మాకు లేదు. మాకు కావాల్సింది డబ్బు. దానికోసం ఏమైనా చేస్తాం. ఇంకా నన్ను ఇక్కడ ఎన్ని రోజులు బంధిస్తారు? ఇంకా కొద్ది రోజులే. అదే ఎన్ని రోజులు? నువ్వేమన్న అరణ్యవాసంలో సీతవా ఇన్ని రోజులని టైం చెప్పడానికి? ధనంజయరావు దగ్గర నుండి 100 కోట్లు లాగే వరకే మాకు నీతో పని. ఆ తర్వాత నీతో మాకు ఏ పని ఉండదు. అప్పుడు నీ దారి నీది, మా దారి మాది. రేయ్, దాంతో మాట్లాడతా. పదండి. సంతోష్, ఇది చాలా దారుణం సంతోష్. ఇక్కడి నుంచి దయచేసి నన్ను విడిపించు. వాళ్ళందరితో కలిసి నువ్వు కూడా దుర్మార్గుల్లా మారిపోయావు. నీ వల్ల నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. సంతోష్, వాళ్ళందరూ అంటే బయట వాళ్ళు, కానీ నేను నీకు అలా కాదు, నీ భార్యని. కొద్ది రోజులు నీతో కాపురం కూడా చేశాను. కనీసం ఆ కనికరమైనా చూపించు. ఈ చీకటి గదిలో నేను నరకం అనుభవిస్తున్నాను. సంతోష్, సలీం వాళ్ళకి చెప్పి నన్ను ఇక్కడి నుంచి బయటపడేలా చేయి సంతోష్. సంతోష్, వస్తున్నా. సంతోష్, సంతోష్, ప్లీజ్ సంతోష్, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు. ప్లీజ్ సంతోష్, నన్ను ఇక్కడ వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ నన్ను విడిపించు. ప్లీజ్ సంతోష్. నిన్ను తీసుకెళ్లే టైం ఇంకా రాలేదు. లోపల ఇంతసేపు ఏం చేస్తున్నావు? తాళి కట్టిన భార్యని వదిలి రాలేకపోతున్నావా? ఏయ్, నాకు అలాంటి తొక్కలో సెంటిమెంట్స్ ఏమి లేవు. మరి లోపల ఏంటి ఇంతసేపు? ఎంతసేపు ఉన్నాను? ఇప్పుడే కదా. ఫాతిమా, जी साहब बोलिए। ఐశ్వర్యకు ఏ లోటు రాకుండా చూసుకో. ठीक है साहब। నీ మీద నమ్మకంతో ఐశ్వర్యతో నువ్వు క్లోజ్ గా ఉన్నా పట్టించుకోవడం లేదు. జాగ్రత్తగా ఉండు. ఏదైనా తేడా జరిగిందో ఐశ్వర్యతో పాటు నిన్ను లేపేస్తా. जी साहब।
పాపం ఐశ్వర్య బేటి ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడుతుందో ఏమో. నేనెలాగో అలా ఇక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ వెళ్ళగలిగితే ధనంజయరావు ఇచ్చే 100 కోట్లు వెళ్ళకి రాకుండా చెయ్యొచ్చు. కానీ కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎలా ఎలా? రంగమ్మ అనిత ఎక్కడికి వెళ్ళారు? హలో హలో, ఎవరు? నువ్వు చంపేశాననుకుంటున్న నీ మొగుడు సంతోష్ని. షాక్ అయ్యావా? లేక చచ్చాననుకున్న నేను ఎలా బ్రతికి బయటపడ్డానని కంగారు పడుతున్నావా? నేను అప్పుడే చావనే. నేను చంపాల్సిన వాళ్ళు ఈ భూమి మీద ఇంకా చాలా మంది ఉన్నారు. ఏంటే, ఏం మాట్లాడావు? గొంతు మోగబోయిందా? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు తెలిసిన గెస్ట్ హౌస్ నుంచే నా ముద్దుల భార్యమణి. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. నేనా? నేనెందుకు? ధనంజయరావు దగ్గర నుంచి మనకు రావాల్సిన ఆస్తి లావాదేవీల గురించి మాట్లాడుకుందాం. అది అది దాని గురించి నీకెందుకు? నాగ్గాకి ఇంకెవరికే భార్యమణి. మర్యాదగా నువ్వు నా దగ్గరకు వచ్చాయి, లేకపోతే నేనే నీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సంతోష్ ఇంకా నేను ఐశ్వర్యని అనుకుంటున్నాడా, లేకపోతే అంతా తెలిసి నాటకం ఆడుతున్నాడా? హలో హలో, చెప్పు. ఇంకేంటే చెప్పేది? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలా చేస్తే నీకు నాకు కూడా మంచిది. సంతోష్ అది ఇంకేం మాట్లాడుకో. నేను అక్కడికి వచ్చానంటే చాలా గొడవలు అవుతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చనిపోయాడు అనుకున్న సంతోష్ బతికే ఉన్నాడు. అది కొంత రిలీఫ్. సంతోష్ మాట్లాడే మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉన్నాయి. కానీ అతను ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడు. అది నేను తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను సంతోష్ దగ్గరికి వెళ్ళడమే బెటర్. చాలా ధైర్యంగా ఇక్కడికి వచ్చేసాను. ఇంతవరకు వచ్చాక భయం దేనికి? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వచ్చావా? రా. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఏంటి అలా చూస్తావు? నేను మనిషినే, దెయ్యాన్ని కాదు. ఈ సంతోషాయువు చాలా గట్టిది. నేనంత తేలిగ్గా చావనే. పర్లేదే, భయపడకుండా నా దగ్గరికి బానే వచ్చావు. ఆ రోజు నేను నిన్ను తల మీద రాయితో చాలా బలంగా కొట్టాను కదా. ఆ తర్వాత నువ్వు అక్కడికి వచ్చి చూస్తే నువ్వు అక్కడ లేవు. నిన్నెవరు రక్షించారు? ఆ విషయాలు ప్రస్తుతానికి అనవసరం. నేను మళ్ళీ బ్రతికి బయటపడి నీ ముందున్నాను. దట్స్ ఆల్. సరే, నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మడానికి కారణం ఏంటో చెప్పు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు నేను కలిసి వస్తే ఆ ధనంజయరావు మనకు రావాల్సిన ఆస్తి మొత్తం మనకి ఇచ్చేస్తానని కండిషన్ పెట్టాడు కదా. ఆ విషయం నీకు? ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు. ముందు మన ఇద్దరం కలిసి ధనంజయరావు దగ్గరికి వెళ్ళాలి. అది ఎప్పుడు ఎలా అనేది నేను చెప్తాను. నువ్వు నాతో కలిసి రావడానికి ప్రిపేర్ అయ్యుండు. ఉండకపోతే నేను నీతో కలిసొచ్చి ధనంజయరావు గారి దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బును తీసుకునే ఆలోచన నాకు లేదు. అందుకే నేను రాను. నన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది ఎందుకే అనుకుంటా? విన్నావుగా నా అభిప్రాయం. డబ్బు విషయంలో
నేనెప్పుడూ మోసపోతూనే ఉన్నాను. ఈసారి అలా మోసపోదలుచుకోలేదు. మనిద్దరం కలిసి వెళ్ళకపోతే ఆ ధనుంజయరావు మనకి డబ్బు ఇవ్వడు. నువ్వు లేకుండా కూడా ఆ డబ్బుని ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా ఆ 100 కోట్లు తీసుకునే హక్కు నీకు లేదు. అందుకే చెప్తున్నాను విను. నేను నీతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ధనంజయరావు గారింటికి రాను. ఇంకోసారి ఆలోచించు ఐశ్వర్య, నేను నీ భర్తని. నీకు అడ్డం వస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. నువ్వు నాకు భర్తవేంటి? నాన్సెన్స్. అయినా భార్యాభర్తల బంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా. ఆస్తి కోసం అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయటం కానీ నన్ను కలవటం కానీ చేయకు. వస్తాను. షీలా 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 షాక్ అయ్యావా షీలా? నా భార్య ఐశ్వర్యకు ప్లాస్టిక్ సర్జరీ జరిగే ఆపరేషన్ థియేటర్లో నువ్వు ఐశ్వర్యలా ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ కథ మొత్తం నాకు తెలిసే నకిలీ ఐశ్వర్య. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. నీ యాక్టింగ్ సూపరే. నువ్వు ఐశ్వర్యలా నటించి ధనుంజయరావుని, సూర్యను, అనితను, రంగమ్మను, చివరికి నన్ను కూడా బోల్తా కొట్టించావే. ఈ విషయంలో నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఇవ్వవా? ఓకే 100 రకాలుగా మోసం చేసే నేనే నీ టాలెంట్ చూసి సలాం చేస్తున్నానంటే నువ్వెంత బాగా నటించావో అర్థం చేసుకో. గుడ్, వెరీ గుడ్. నువ్వు ఐశ్వర్యవి కాదని ఒక్కరికి కూడా అనుమానం రాలేదంటే అబ్బో, నిన్నెలా పొగడాలో నాకే అర్థం కావటం లేదే. సరే, జరిగిన కథంతా పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. ఇంతకీ నువ్వు నాతో కలిసి ధనంజయరావు దగ్గరికి ఎప్పుడు వస్తున్నావు? నేను రాను. ఇంత చెప్పినా నీ మొండితనం ఏంటే? నేనెవరో తెలుసా? సలీం మనిషిని. నేను ఐశ్వర్యలా ఇక్కడికి వచ్చి ఇన్ని నాటకాలు ఆడడానికి కారణమే సలీం. నేను షీలా అని తెలిసింది కూడా వాళ్ళ గ్రూప్కే. ఇప్పుడు నన్ను నువ్వు షీలా అని పిలవగానే నాకంతా అర్థమైంది. నిన్ను ఇక్కడికి సలీం పంపించాడు కదా? ఇంకా ముసుగులో గుద్దులాటెందుకు? నేను సలీం పంపిస్తేనే వచ్చాను. సలీం సంగతి ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. మర్యాదగా మేము చెప్పినట్లు విని ధనుంజయరావు దగ్గర నుంచి 100 కోట్లు లాక్కునే వరకు నువ్వు ఐశ్వర్యలా నాటకాన్ని కంటిన్యూ చేయి. నేను చెయ్యను. అవును, ఇంకా ఈ నాటకం నేను ఆడలేను. మరి ఐశ్వర్యలా ఇక్కడ ఎందుకు ఎంటర్ అయ్యావు? ఎన్నాళ్ళు ఈ నాటకం ఎలా ఆడావు? విధి లేని పరిస్థితుల్లో అలా చెయ్యాల్సి వచ్చింది. ఇన్ని రోజులు నన్ను నేను మోసం చేసుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మోసం చేశాను. అదెంత తప్పో సూర్య, అనిత, రంగమల్లి చూసి అర్థమైంది. నేను ఐశ్వర్యని అనుకుని సూర్య, అనిత, రంగమ్మ చేస్తున్న త్యాగాలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ముఖ్యంగా సూర్య అయితే ఐశ్వర్య కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి స్నేహం కోసం తన కుటుంబానికే దూరం అవటానికి కూడా రెడీ అవుతున్నాడు. అలాంటి మంచి మనిషికి ఎన్ని రోజులు ద్రోహం చేసినందుకే కుమిలిపోతున్నాను. నేను ఇంకా కంటిన్యూ చేయదలుచుకోలేదు. అయితే ఇప్పుడేమంటావు? నేను ఇంకా ఐశ్వర్యగా నటించి తప్పు చేయదలుచుకోలేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. నేను ఐశ్వర్యని కాను, శీలాని అన్న నిజం అందరికీ చెప్పేస్తాను. ఆగైశ్వర్య, చచ్చా, షీలా ఆగో. హలో, నేను సలీం. చెప్పు సలీం భాయ్. ఏంటి సిచ్యువేషన్? ఇక్కడ షీలా నా మాట వింటలేదు భాయ్. వినదని నాకు తెలుసు, అందుకే నేను ఫోన్ చేశాను. ఒకసారి సెల్ షీలాకివ్వు. సలీం భాయ్ నీతో మాట్లాడతాడంట.
ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావంట? ఇంతవరకు నేను ఐశ్వర్యగా నటించి చాలా మందికి మోసం చేశాను. ఇంకా నటించడం నా వల్ల కావటం లేదు. దయచేసి నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. లాస్ట్ మినిట్ లో ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నావేంటి? కుదరదు. ఆ ధనంజయరావు దగ్గర నుంచి 100 కోట్లు మన చేతిలోకి వచ్చే వరకు నువ్వు చచ్చినట్లు ఐశ్వర్యలాగే ఉండాలి. లేకపోతే ఇక్కడ ఎవరు చస్తారో తెలుసుగా? మా మమ్మీని డాడీని చంపేస్తారంతే కదా. బ్రతికి నరక అనుభవించే కంటే ఒక్కసారిగా నన్ను, మా మమ్మీని, డాడీని అందరినీ చంపేయండి. ఇలాంటి దొంగ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు. మీ మాటలు విందలుచుకోలేదు. ఏం చేస్తారో చేసుకోండి. ఓహో, నువ్వే అంత తెగిస్తే మేమెంత తెగించాలి? నువ్వు అలాగే లైన్లో ఉండు. మీ కూతురు షీల లైన్లో ఉంది, మాట్లాడండి. అమ్మా శీలా, ఎలా ఉన్నావమ్మా? డాడీ, డాడీ, అమ్మా అమ్మా డాడీ, అమ్మా అమ్మా డాడీ, డాడీ, ఏమైంది డాడీ? అమ్మా ఏమైంది అమ్మా డాడీ? అమ్మా డాడీ, హలో డాడీ, మాట్లాడండి డాడీ. ఎందుకలా అరిచారు? అమ్మా అది అమ్మా అమ్మా డాడీ, మీ డాడీ కాదు, నేను సలీంని. ఇక్కడ మీ డాడీని దవడ మీద కొట్టాను. అది ఆ సౌండ్ చూసావా? ముంబైలో దెబ్బ పడితే ఆ సౌండ్ హైదరాబాద్ వరకు వినిపించింది. ప్లీజ్ సలీం, మా డాడీని కొట్టొద్దు ప్లీజ్. కొట్టడం నాకేమన్నా సరదానా? ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది నువ్వు. సరే, ఇదిగో మీ డాడీతో మాట్లాడే. అమ్మా షీలా, వీళ్ళిక్కడ నాకు మీ అమ్మకు నరకం చూపిస్తున్నారమ్మా. ఈ మధ్య మీ మమ్మీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఎలా దగ్గుతుందో వినిపిస్తుందా? అప్పుడప్పుడు నోట్లో నుంచి రక్తం కూడా పడుతుందమ్మా. డాడీ, వీళ్ళిక్కడ మాకు క్షణం క్షణం నరకం చూపిస్తున్నారా? అమ్మాయితో నేను మాట్లాడతాను. ఫోన్ ఇలా అమ్మా ఇవ్వండి. షీలా, మమ్మీ నీతో మాట్లాడుతుందట, ఉండు. అమ్మా షీలా, మమ్మీ, మమ్మీ, అమ్మా, నువ్వు మా గురించి ఆలోచించుకో. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. అమ్మా, మమ్మీ, రేయ్, ఇక్కడ మా పరిస్థితి రోజు ఇలాగే ఉంటుందమ్మా. మమ్మల్ని చావనివ్వకుండా బతకనివ్వకుండా మధ్యలో ఉంచి నానా బాధలు పెడుతున్నారు తల్లి. మమ్మీ, నేను మాట్లాడతాను, ఇవ్వు, నేను మాట్లాడతాను. అమ్మ శీలా, రాత్రి అమ్మ దగ్గి స్ప్రో లేకుండా పడిపోయిందమ్మా. వీళ్ళు మమ్మల్ని హాస్పిటల్కి ఎలాగూ తీసుకెళ్లారు. కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వడం లేదు. ఇక చెప్పింది చాలు, ఫోనివో. తెలిసింది కదా ఇక్కడ మీ మమ్మీ డాడీ పరిస్థితి ఎలా ఉందో. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలంటే అక్కడి నీ ఇష్టం వచ్చాడు చేసుకో. ఇక్కడ మీ మమ్మీ డాడీని రోజుకో రకంగా మా ఇష్టం వచ్చినట్టు మేం చేసుకుంటాం. మీకిదే ఆఖరి ఛాన్స్. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల్లో ఐశ్వర్యను సంతోష్ని తీసుకొచ్చారా సరే సరి, లేకపోతే ఆ తర్వాత సంతోష్ను ఐశ్వర్యను కలిపి తీసుకొచ్చినా ఈ డీల్ క్యాన్సిల్ అవుతుంది. ధనుంజయరావు, 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 ధనుంజయరావు.